హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సహాయ్ మ్యాప్. సో మీరు నా లాస్ట్ వీడియో షార్ట్స్ ఏదైతే పెట్టానో అది చూసినట్లయితే ఒక బిగ్ అనౌన్స్మెంట్, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అని చెప్పాను. బట్ ఆ అనౌన్స్మెంట్కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. సో ప్లీజ్ బీ పేషెంట్, లైక్ పేషెన్స్తో వెయిట్ చేయండి. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎస్, మనం సియూఈటీ అండ్ ఆల్సో ఎన్సిఈటీ కౌన్సిలింగ్ కోసం మనం మన వీడియోస్లో చూస్తున్నాం. సో బీటెక్ త్రూ సియూఈటీ యూజీ అండ్ సియూటీ ద్వారా ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, అండ్ ఎన్సిఈటి ద్వారా ఎన్ఐటి వరంగల్లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఐఐటి ధన్బాద్ ఎన్సిఈటి అండ్ ఐటీపీ కాలేజెస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అండ్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫరింగ్ ఐటీపీ కోర్సెస్ త్రూ ఎన్సిఈటి విచ్ ఇస్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్. సో ఇలాగా మనం గత కొన్ని రోజులుగా మన ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి ఎన్సిఈటి మీద, సియూఈటి యూజీ మీద కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సహాయ్ ఎడ్యుమ్యాప్ ద్వారా సియూఈటి యూజీ, సియూఈటి పీజీ అండ్ ఆల్సో ఎన్సిఈటి స్టూడెంట్స్ అందరికీ కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో సియూటి యూజీ ద్వారా ఐకార్ కాలేజెస్లో మనం అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో సియూటి ఐకార్ యూజీ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, విచ్ ఈస్ ఆన్ 17th July 2026. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd July. సో గుర్తుపెట్టుకోండి, 23rd July 2026 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సియూటి ఐకార్ యూజీ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ మనకి రిలీజ్ ఆఫ్ ర్యాంక్స్, డిస్ప్లే ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్, రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్, చాయిస్ ఫిల్లింగ్, పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా 26th July 2026 11 AM నుంచి ఓపెన్ అవుతుంది. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఐకార్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మనం ఆ లిస్ట్ చూసుకొని మన చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఫస్ట్ డే కాలేజ్ కావాలి, సెకండ్ డే కాలేజ్ కావాలి అని మన ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది 26 July 11 AM స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ క్లోజెస్ బై 28 July 11:50 PM. సో మనకి సియూటి ఐకార్ యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో టోటల్గా మనకి 4 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. సో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా, మీకు కనిపిస్తున్నట్లయితే. అండ్ ఆల్సో ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అండ్ మాపప్ ఫర్ ఫైనల్ రౌండ్ కూడా ఉంటుంది, అది కూడా ఏంటో నేను మీకు వీడియో ఎండ్లో చెప్తా, చూసేయండి. సో మనం ఫస్ట్ రౌండ్ చూసినట్లయితే సీట్ అలాట్మెంట్స్, ఆన్లైన్ రెస్పాన్స్ టు queries by universities, resubmission of documents, deposition of seat acceptance fee, and generation of provisional admission letter. సో ఇవన్నీ కూడా 31st July 2026 11 AM నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరగబోతుంది. అండ్ ఆల్సో కొంతమంది స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ ఏవైనా సరిగ్గా సబ్మిట్ చేయకపోతే, డీటెయిల్స్ సరిగ్గా ఫిల్ చేయకపోయినా కూడా కొన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్వెరీస్ రేస్ చేస్తారు. సో ఇట్స్ కంపల్సరీ మీరు పోర్టల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఆల్సో మీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతారో మనం చెప్పలేము ఇప్పుడే. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. సో మీరు మెయిల్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్, నాట్ జస్ట్ ఫర్ దిస్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరు ఫ్యూచర్లో కూడా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే లైక్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై యూనివర్సిటీస్ 2nd August 2026 11:50 PM. సో రీసబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎండ్ ఆఫ్ రీసబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై క్యాండిడేట్స్. సో కొంతమంది స్టూడెంట్స్ని మరి రీసబ్మిట్ చేయమని అడుగుతారు కదా, సో అది ప్రాసెస్ కంప్లీట్ అవ్వబోతుంది 3rd August. అండ్ ఎండ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ రీసబ్మిటెడ్ డాక్యుమెంట్స్ బై యూనివర్సిటీస్ 3rd August. ఎండ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ డిపాజిషన్ బై క్యాండిడేట్స్ 3rd August. సో స్టూడెంట్స్ అందరికీ సీట్ అలాట్ అయిన తర్వాత మనం యాక్సెప్టెన్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మన సీట్ కన్ఫర్మ్ అయినట్లు లేదా సీట్ కన్ఫర్మ్ అవ్వలేనట్టు. సో ఇది 3rd August లోపు, అది కూడా 8 PM లోపు. సో నైట్ వరకు వెయిట్ చేయకండి, పోర్టల్ ఓపెన్ అవ్వగానే సెలెక్ట్ అయిన వాళ్ళు ఫీ పే చేయండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సో 17th July to 23rd July, 23rd July is the last day to register for CUT ఐకార్ యూజీ కౌన్సిలింగ్. సో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో icarcounseling.comకి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో న్యూ రిజిస్ట్రేషన్ యూజీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సెలెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎంటర్ సియూఈటీ యూజీ అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ మన సియూఈటీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ సియూఈటీ రోల్ నెంబర్, ఇక్కడ సియూఈటీ రోల్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ నేమ్, సో సియూఈటీలో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని అండ్ ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే బటన్ క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా సబ్మిట్ చేయండి. రీసబ్మిషన్ వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే అందరికీ ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేం. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థాట్ మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఫిల్ చేయండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయండి. సో, మళ్ళీ మనం హోమ్ పేజ్‌కి వెళ్ళిపోయినట్లయితే, మనకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ బ్రోచర్ అనేది ఉంది. సో, దీని మీద క్లిక్ చేసి కంపల్సరీ బ్రోచర్ ఓపెన్ చేసి ప్రతీదీ చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థట్ యూ లుక్ ఎట్ ది బ్రోచర్. సో, నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా. బ్రోచర్ చూసి ప్రతి పేజ్ చదవండి. ప్రతి లైన్ చదవండి. సో థట్ యూ విల్ అండర్‌స్టాండ్ ఆల్ ద డీటెయిల్స్ కరెక్ట్‌లీ. సో, ప్రతి డీటెయిల్ మనకి తెలుసుకోవాలంటే బ్రోచర్ చదవడం వెరీ ఇంపార్టెంట్. సో, మనం సీయూటీ ఐకా ద్వారా ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయో చూద్దాం. ఫర్ యూజీ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ హానర్స్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, బీఎస్సీ హానర్స్ సెరికల్చర్, బీఎస్సీ హానర్స్ న్యాచురల్ ఫార్మింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీటెక్ బయోటెక్నాలజీ. సో, బిఫోర్ అప్లయింగ్ సో, ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ బ్రోచర్ ఏదైతే ఉందో ఇది ప్రెజెంట్ ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకంటే సైట్ కొంచెం డౌన్‌లో ఉంది. సో, మీరు తర్వాత ఓపెన్ చేసి కంపల్సరీగా చెక్ చేసుకోండి. సో, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా మీకు అక్కడ ఈ కౌన్సెలింగ్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ బ్రోచర్ ఏదైతే ఉందో ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. వితిన్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఆఫ్ అప్‌లోడింగ్ దిస్ వీడియో. సో, కంపల్సరీగా బ్రోచర్ ఓపెన్ చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని సో, చాయిస్ ఫిల్లింగ్ అనేది క్లియర్‌గా పెట్టుకోండి. అండ్ నాట్ జస్ట్ దట్ సహాయ డ్యూమ్యాప్ ద్వారా మేము సీయూఈటీ, ఐకార్, యూజీ స్టూడెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఐకార్ అని చెప్పి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఆల్సో కామెంట్స్‌లో కూడా పెట్టండి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో ఐకార్ కౌన్సిలింగ్ వెబ్సైట్ కూడా మేము కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. వెళ్లి చూసేయండి. సో, మర్చిపోవద్దు. స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సహాయ డిమాప్ ద్వారా మేము మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఐకార్ అని చెప్పి కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. మేము వెంటనే మా టీమ్ మీకు రీచ్ అవుట్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో, మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే మాకు ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. మీ సపోర్ట్ ద్వారానే మేము ముందుకు వెళ్ళగలం. మరికొన్ని వీడియోస్ చేయగలుగుతాం. సో, ప్లీజ్ డూ సపోర్ట్ సహాయ డ్యూమ్యాప్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సహాయ డ్యూమ్యాప్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. మేము మా టీమ్ ద్వారా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.